మిడిల్ క్లాస్ లైఫ్ అంటే బయటకు చూస్తే సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా కథలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్దగా కలలు కనరు, కానీ కన్న కలల్ని వదులుకోలేరు కూడా. వాళ్ళ జీవితం మొత్తం ఒక బ్యాలెన్స్. ఇది కావాలి, కానీ ఇది కొనగలమా అన్న ఆలోచనలోనే రోజులు గడుస్తాయి. ఇంట్లో నాన్న ఉదయం లేవగానే మొదటి ఆలోచన ఈ నెల ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి. అమ్మకి మొదటి ఆలోచన ఇంట్లో ఉన్న దానితో ఎలా అందరికీ సరిపడేలా వండాలి. పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే ఇవ్వలేరు, కానీ తర్వాత తీసుకుందాం అని చెప్పి మనసులో బాధపడుతుంటారు. మిడిల్ క్లాస్లో ఫ్రెండ్స్ దగ్గర చూసి మనలో కూడా కోరికలు పెరుగుతాయి, కానీ ఇంటి పరిస్థితి గుర్తొస్తే మనమే మనల్ని ఆపుకుంటాం. కొత్త ఫోన్ కొనాలనిపిస్తుంది, కానీ పాతదే ఇంకా పనిచేస్తుంది కదా అని ఆగిపోతాం. ఒకసారి బయట తినాలనిపిస్తుంది, కానీ అదే డబ్బుతో ఇంటికి కూరగాయలు కొనొచ్చు అని మళ్ళీ ఆలోచిస్తాం. మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళు చిన్నప్పుడే అర్థం చేసుకుంటారు డబ్బు విలువ అంటే ఏమిటో. వాళ్ళకి ప్రతి రూపాయి వెనుక కష్టం కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఖర్చు పెట్టే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. పండగలు వచ్చినప్పుడు కూడా ఇతరుల లగ్జరీగా కాదు, కానీ చిన్న చిన్న సంతోషాలతో పండగ చేసుకుంటారు. కొత్త బట్టలు కొంటే ఆనందం, కానీ ఈఎంఐ బిల్లులు గుర్తొస్తే అదే ఆనందం కొంచెం తగ్గిపోతుంది. మిడిల్ క్లాస్ లైఫ్లో పెద్ద పెద్ద సక్సెస్ స్టోరీలు ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న గెలుపులు ఉంటాయి. ఒక బిల్లు టయానికి కట్టగలిగితే కూడా అది ఒక సంతోషమే. ఒక నెలను కష్టపడకుండా ముగిస్తే అది కూడా ఒక హ్యాపీనెస్. ముఖ్యంగా వాళ్ళు ఎవరిని ఇంప్రెస్ చేయటానికి బ్రతకరు, వాళ్ళు తమ కుటుంబం కోసం బ్రతుకుతారు. నాన్నలు తమ కష్టాలను బయట పెట్టరు, అమ్మలు తన బాధలను చూపించరు, పిల్లలు తమ కోరికలను దాచుకుంటారు. ఇదే మిడిల్ క్లాస్ లైఫ్. బయటికి నార్మల్గా కనిపించే లోపల చాలా ఎమోషనల్తో నిండిన జీవితం. చివరిగా ఒక మాట, మిడిల్ క్లాస్ వాళ్ళు లగ్జరీల్లో బ్రతకకపోవచ్చు, కానీ విలువలతో బ్రతుకుతారు.